యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బ్రో యాక్చువల్లీ ప్రసాద్ గారు తెలుగువాడేనా? తెలుగే బేసిక్గా. అంటే మా బెహరాస్ కానీ లేకపోతే పాత్రోస్ వీళ్ళంతా వైజాగ్లో ఉండేవాళ్ళు. అప్పట్లో వైజాగ్ ఒరిస్సా ఉండేది. వైజాగ్ సింహాచలం అదంతా ఒరిస్సా ఉండేది. మీకు సింహాచలంలో వచ్చే వాళ్ళంతా కూడా ఒరియా వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది ఎప్పుడైతే ఒరిస్సా అండ్ ఆంధ్ర విడిపోయిందో అప్పుడు ఇక్కడ ఉండిపోయారు వీళ్ళంతా. అట్లా వచ్చిన క్యాస్ట్ అని అనుకుంటున్నా. అట్లా ఉండిపోయింది అది. ఇక్కడ బెహరా వేరు, మళ్ళీ ఒరిస్సాలో ఉండే బెహరా వేరు. అడిగారు ఎవరైనా ఈ తెలుగు ఎవరైనా రేర్గా బెహరా అంటే మీరు ఆంధ్రానండి, ఒరిస్సా అని అడుగుతారు. ఒరిస్సా 4 fathers నుంచి ఆంధ్ర. సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం? ఇందాకే తిట్టుకున్నా దీని గురించి. చాలా చాలా బాగుంది శివ. యాక్చువల్గా దేవుడిచ్చిన వరం, ప్రేక్షకులు ఇచ్చిన ఆశీర్వాదంగా ఫీల్ అవుతుంది. అంటే అదే ఫస్ట్ వచ్చినంత చెప్తా. ఎలా నచ్చదా? అంటే ఎలా అనిపించింది మీకు? అంటే ఇలా ఎలా అనిపించింది ఏంటి? జనరల్గా మీకు ఏదో ఒక ఫీల్ వస్తుంది, ఎస్ ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది అని. అప్పుడు మనం నోటీస్ చెయ్యం. అట్లా అది రెగ్యులర్ క్వశ్చన్ అయిపోయింది. అది అందుకే ఎంట్రీ అవ్వడం కూడా భయపడుతున్నాం. ఇందాక ఆవిడ ఫోన్ చేశారు పాపం. ఆవిడ ఒక 3 months నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. ఇంకా అవాయిడ్ చేస్తూనే ఉన్నా. ఇందాక వస్తుంటే ఫోన్, రాత్రి 2 గంటలకు వచ్చానమ్మా, నాకు 2 నుంచి ఉదయం 5 దాకా ఖాళీ ఉంటుంది. ఆ 2 నుంచి 3 మీరు తీసుకోండి, నాకు 3 గంటలకు ఇంటికి పంపించండి. ఆ 3 వరకు మీరు ఎంటర్ చేసుకుని ఉంటే అర్థమైంది సార్, ఉంటాను సార్ నేను పెట్టేస్తాను. ఇప్పుడు మీడియాలో ప్రసాద్ రాత్రి 2 క్రమ్ ఉన్నాడు. అమ్మాయిలు లేదు ఎందుకు వచ్చిన కాదు. ఇప్పుడు మీరు నార్మల్గా రీసెంట్గా అంటే ఇంతకుముందు గత ఒక 1 year బ్యాక్ ఈ 2023లో 3 నుంచి 24 వరకు నాకు తెలిసి ప్రసాద్ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, తక్కువ ఇంటరాక్షన్ అయ్యింది. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ పబ్లిక్లోకి రావడం, లైక్ ఇంటర్వ్యూ పరంగా కానీ పర్సనల్ లైఫ్ని షేర్ చేసుకోవడం. ఎందుకు సడన్గా? రీసెంట్గా డివర్స్ అయింది. అంతకుముందు సెపరేట్ అంట కదా, ఇలా వచ్చేవి వద్దు. తెలిసి కూడా చాలామంది మీరు మీ వైఫ్ రావచ్చు కదా ఇంటర్వ్యూకి అని అడుగుతారు. తెలిసి ఒక పర్సన్ అడిగితే నాకు చాలా బాధ అనిపించింది. ఓకే గెలుపుతున్నారు నన్ను అని. కొందరు వచ్చి ఇప్పుడు NB ఒరిజినల్స్లో ఇచ్చానండి. కొన్ని మంచి ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఇప్పుడు లాజిరెడ్డి అని, లేకపోతే హర్షిని అని ఐటమ్లో జరిగింది. ఓకే బాగున్నాయి, కరెక్ట్గా ఉన్నాయి అనిపించింది. వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయిలే అనిపించింది. మిగతా అన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ అంటే రొట్ట క్వశ్చన్స్ అడుగుతారు. అది అవునా అలా అనిపించిందా? అవునా అప్పుడు ఏం పెట్టారు మీకు? ఎందుకు దోశ కావాలి, ఇడ్లీ కావాలి, నేను ఏం పెట్టాను ఈ లేని పనికి వచ్చింది సార్. అవి నాకు ఇంట్రెస్ట్ లేక వదిలేసాను. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది బ్రో నీ లైఫ్లో? మెకానిక్ వెబ్ సిరీస్ జరుగుతుంది, సినిమాలు జరుగుతున్నాయి. పర్సనల్ లైఫ్ అది దానికి అంత అంటే ఒక డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి శివ ఐ మేడ్ మై సెల్ఫ్ బిజీ. నేను ఖాళీ ఉండకూడదు ఇంకా అని ఫిక్స్ అయినా. అది ఎలా ఉందంటే ఇప్పుడు నాకు ఖాళీ నిజంగా ఇవ్వట్లా. అరే ఒక 2 రోజులు ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా దొరకని పరిస్థితి. ఎంతసేపు మన చేతిలోనే ఉంటుంది, కమిట్మెంట్స్ ముందే ఇస్తున్నాం కదా, డేట్స్ అని అట్లాగా. కమిటీ కుర్రాళ్ళు చూశాను పెద్దోడు రోల్ చాలా మంచిగా యాక్టింగ్, మంచి రోల్ పడింది. ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి, ఇంకా మంచి సినిమాల్లో కనిపిస్తాడు అని అనుకున్నాం. మంచి ఇది ఉంది. దానివల్ల నీకు ఏమైనా యూజ్ అయిందా? మంచి ఆఫర్లు వచ్చాయి. బేసిక్గా ఒక కమీడియన్కి సీరియస్ పాత్ర రాదు, చాలా కష్టం రావడం. బట్ నేను బాగా ప్రొజెక్ట్ అయిన సినిమా ఒక సీరియస్ పాత్ర వచ్చింది. కామెడీతో పాటు అంత సెంటిమెంట్ ఉండే పాత్ర. అంటే ఫస్ట్ సినిమా కాదు, 12వ సినిమా నాకు కమిటీ కుర్రాళ్ళు. కానీ కంప్లీట్గా ఉన్న సినిమా, నేను జనాలకు తెలిసిన సినిమా. ఆ సినిమాతోనే అలాంటి పాత్ర పడడం నాకు, అరే ఇది కమెడియనే కాదు యాక్టర్ కూడా, ఈ గుర్తింపు వచ్చింది. దీనివల్ల సినిమాలు పెరిగినాయి. నేను ఇప్పుడు కమెడియన్గా చూస్తారా జనాలు, ఆడియన్స్? అరే ప్రసాద్ నవ్విస్తారని చూస్తారు తప్ప ప్రసాద్ చాలా బాగా ఏడుస్తాడు అనుకోడు కదా, కమెడియన్గా చూస్తారు కదా. అది కొంచెం అది నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కామెడీ. అంటే ఇష్టం లేదు అంటే ఏంటంటే దానికి ఒకదాని స్టిక్ అయిపోతావేమో అని. ఇప్పుడు యాక్టర్ అన్నీ చేస్తారండి, కమెడియన్ అన్నీ చేయలేడు. ప్రాబ్లం అది. అంటే చేయలేడు అంటే అన్ని ఎవ్వరు. కానీ మీరు వచ్చింది ఈ సర్కాజము, లైక్ ఇలా జనాలు నవ్వించుకునే కదా ఆడియన్స్లోకి వచ్చి. మనం ముందు సీరియస్ చేసాం కానీ జనాల్లోకి వెళ్ళలేదు. అవి కమెడియన్ పక్కోడ మీద సెటైర్ వేస్తేనే జనాల్లోకి వెళ్ళింది. అబ్బా పీపుల్ వాంట్స్ కామెడీ ఓన్లీ అనిపించింది. దాని మీద లైవ్లీహుడ్ కోసం చేయడం తప్ప ఇది సక్సెస్ అది అట్లా ఏం స్టార్ట్ చేయాలి. అసలు హిట్ అవుతుందని అనుకోలేదు సార్. అవును అసలు హిట్ అవుతుంది అని అనుకోలేదు. 2,000 ఇస్తారు ఎపిసోడ్కి, ఇంకొక 2,000 పెంచుతారేమో అని చేశాను తప్ప
ఇండస్ట్రీకి రావాలన్న ఉద్దేశంతో వచ్చా? 16 ఏళ్ళు అయింది వచ్చి. అదే ఇండస్ట్రీకి రావాలని, ఇండస్ట్రీకి రావాలి. రావాలని ఏదైనా చేయాలని. డైరెక్షన్ మీద అంటే లైక్ ఇప్పుడు మీరు కథ రాస్తుంటారు, డైలాగ్స్ రాస్తూ ఉంటారు, మిమ్మల్ని మీరు ఒక మంచిగా లైక్ ఇలా ఒక కామెడీ కాకుండా ఈ సెట్ ఇదే కాకుండా ఇంకా వేరే ప్రసాద్ బెహ్రాని ఎప్పుడైనా చూపించుకోవాలి, ఇలా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని ఎప్పుడు అనుకోలేదా బ్రో? అట్లా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ సినిమా నేను ఇప్పుడు ఎంతో డైరెక్ట్ చేయలేదు సినిమా. డైరెక్ట్ చేస్తే నన్ను నేను పెట్టుకొని డైరెక్ట్ చేస్తే అంతమంది ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు అని ఒక పాయింట్ దగ్గర అయిపోయాను నేను. ఇది జరిగింది కూడా, నువ్వు డైరెక్ట్ చేయి బాగుంది, కథ బాగుంది, వెళ్ళిపో, బట్ వేరే యాక్టర్కి వెళ్దాము, యూ కాంట్ మేనేజ్, రెండు ఒకేసారి నువ్వు మేనేజ్ చేయలేవు, పెద్దోళ్ళు మేనేజ్ చేయలేవు అనిపించింది. వాళ్ళే చెప్పారు, ఇద్దరు నువ్వు యాక్టింగ్ డైరెక్షన్ రెండు మేనేజ్ చేయలేవు, ఒకటే చెయ్యి అన్నారు. సర్లే ప్రస్తుతానికి యాక్టింగ్ బాగానే ఉంది కదా. కోపం వచ్చింది? ఏం లేదు, దేని మీద కోపడలేము. కోపం ఎక్కువ అని విన్నాను కదా. అంటే కోపం అంటే వర్క్లో ఎక్కువ వస్తుంది. సరిగ్గా చేయకపోతే నువ్వు చూసే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ని అవును బాగా ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని చూసావు, ఎందుకు రమ్మంటే రెండుకి వస్తారు. అవును, ఫోన్లోనే ఉంటారు, ప్రాక్టీస్ ఉండదు, అందరికీ ఫేమ్ వచ్చేయాలి, అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోవాలి, అందరికీ క్రోర్స్ రెమ్యూనరేషన్ కావాలి. నాకు అది నచ్చదు. నువ్వు ఎప్పుడైతే వచ్చావో నువ్వు కెమెరాకి సరెండర్ అవ్వాలి. చాలా తక్కువ మంది అవుతారు. ఆ డైలాగ్ ఏంటి నన్ను సంగ నాకు ఉదయం నుంచి వచ్చి అది అడుగుతాను, మొహం మీద నేస్తాను. ఉన్నారా బ్రో అలా ఇన్ఫ్లుయెన్స్? ఇప్పటికీ ఉన్నారు, అందరూ ఉన్నారు ఆల్మోస్ట్. మీకు అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళలో కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువ మందికి ఉంది. అందరూ వెళ్ళిపోవట్లేదు, అందగత్తిలో ఉన్నారు, బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, మరి అందరూ ఎందుకు రావట్లేదు? ఈ మధ్య ఈ యాక్టింగ్ అంటే లైక్ యూట్యూబ్లో ఒక ప్యాషన్తో యాక్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఇలా అనుకొని ఇలా చేసే వాళ్ళకన్నా ఇన్ఫ్లుయెన్సర్ లైక్ ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏమనిపించారు నీకు? ఇది యాక్చువల్గా నా మీద చాలా జరిగినాయండి. అలాగే షార్ట్ ఫిల్మ్లో హిట్ అయిపోయి సినిమాలో వస్తున్నాను. నేను సినిమాల నుంచి షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళా, అక్కడ అవకాశం ఇవ్వలేదు, అక్కడ ప్రూవ్ చేసుకున్నాం, ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం. ఇది చాలా మందికి అనిపిస్తుంది అన్న, బట్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఎవడు ఫేమ్ ఆడిది, కాకపోతే మన మీటర్ ఏంటి, ఎవడు ఎక్కువ రోజులు ఉంటాడు పాయింట్. కానీ వాళ్ళే తీసుకుని మనం యాక్టింగ్లో కూర్చోబెడతాం కదా. ఎక్కువ రోజులు ఉన్నాం కదా, ఎవడ ఎక్కువ రోజులు ఉన్నా కెమెరా ముందు తెలిసిపోద్ది కదా. జనరల్గా నాటకం ఒకటి ఉంటుంది. నేను ఒక 1 month నుంచి చాలా మందికి అడిగాను, నేను నాటకం వేద్దామండి. సో 1 month ప్రాక్టీస్ ఉండాలి అన్నారు. సరే నాటకం 1 month 1 month ప్రాక్టీస్ చేసేంత ఉండదు, మనకి టైం దొరకదు కదా. ఎట్లా అంటే ఒక పెద్ద ఆయన కలిస్తే నాటకం కళ, సినిమా వేళ అన్నాడు ఆయన. ఇంకో డైలాగ్ చెప్తావు కట్టు, ఇంకో డైలాగ్ చెప్తావు కట్టు, ఉదయం నుంచి ఒకే ఎమోషన్ ఉంటుంది, ఒకే సీన్ ఉంటుంది, కథ అంతా నువ్వు చేసి చూపించు ఒక రోజు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత నువ్వు బాగా యాక్టింగ్ వచ్చినా కొన్ని థింగ్స్ సినిమాలో అవసరం. డిసిప్లిన్ ఉండాలి, రెండోది టైంకి రావాలి, మూడోది బాగా మాట్లాడాలి, నాలా నోడుదో అలా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరికైతే వస్తావో సడన్గా వాళ్ళు డబ్బులు చూస్తారు, ఫేమ్ చూస్తారు, సెల్ఫీలు దిగుతుంటారు, వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నాం అనుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా నువ్వు ఏబిసిడీల నుంచే మొదలు పెట్టాలి, దానివల్ల ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంతే. ప్రసాద్ బెహ్రా లైక్ ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు, ఇప్పుడు మీరు ఫేమ్ ఉన్న ఒక పర్సన్కి ఒకలా మాట్లాడడం, ఫేమ్ లేని పర్సన్తో ఒకలా మాట్లాడడం మీరు ఎప్పుడు జరగలేదు? మీరు ఎప్పుడు చేయలేదా? నేను ఎప్పుడు చేయలేదు అలాగే. బయటకు కలిసిన వాళ్ళు ప్రసాద్ బెహ్రాకి కోపం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, బయట కొంతమందికి నచ్చదు. ఎందుకు అలా జరుగుతుంటుంది? ఎందుకు ఆ టాక్ అనేది బయటకు వస్తుంది? అది ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగారు, అక్కడ నుంచి అది యాటిట్యూడ్ మారింది. నాకు అట్లా యాటిట్యూడ్ ఏమి ఉండదు అన్న. కోపం అంటే నా సిచ్యువేషన్స్ ఏమన్నా అది ఎక్కువ ఇంపాక్ట్ అయింది తప్ప ఏంటి అట్లా ఉండదన్న. నేను పెద్దగా పట్టించుకోను అంతే. మన అవతల వ్యక్తి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పట్టించుకోను, అది యాటిట్యూడ్ లాగా ప్రొడక్ట్ అయ్యింది. పట్టించుకోవడం అంటే లైక్ నీకు ఎగ్జాంపుల్ చెప్తా. మన గణపతి క్యాంపస్ మన ఏరియా ఉంటుంది. మొన్న ఒక అతను ఎవరో వచ్చి పిలిచి పరిచయం చేశారు. టీ తాగడానికి వెళ్ళి పరిచయం చేస్తే నమస్తే అండి అన్న, షార్ట్లు చేస్తుంటావా, భోజనంకి వెళ్తా, రా పెడతాం, భోజనం పెడతా ఉంటా. ఏం రియాక్ట్ అవ్వాలి ఆయనకి? అది సార్ థ్యాంక్ యూ, అందుకు డబ్బులు ఉన్నా తింటాను సార్, భోజనంకి వెళ్దాము అనడం వేరు. ఆ లీనియస్ నచ్చదు. నేను అరిచేవాడిని, తర్వాత తెలిసింది మార్కెట్లో ఇట్లా మనం అరవకూడదని. అట్లా ఉంటాను, అవి ప్రొడక్ట్ అవుతుంది. ప్రసాద్కి మంచి టాలెంట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది, పట్టుదల ఉంది, యాక్టింగ్ చేయాలని పట్టుదల. బట్ ఇండస్ట్రీలోని ఎదగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను విన్నాను. అది ఎంతవరకు నిజం? ఎందుకు అది? ఇవే కారణాలు. ఎవడవే నువ్వు సన్నగా ఇండస్ట్రీకి వచ్చేస్తే ఎవడవే తీసుకుంటావు ఉంటుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా మారింది. అది ఏంటంటే అరే ఎవడో బాగా చేస్తున్నాడు, మనకేమైనా ప్లస్ అవుతాడు. సో
అంటే డైరెక్టర్స్ ఎవరైనా సరే బాగా చేస్తున్నాడు ఇది మన బిజినెస్కి ఉపయోగపడుతుందని చూస్తారు కదా. ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు కొంచెం మారుతుంది కానీ కొత్తలో నేను అది ఫేస్ చేశాను. ఈ మధ్యకాలంలో ఫేస్ చేశాను, బట్ ఇప్పుడు ఓకే సెట్ అయిందంతా. ఇప్పుడు అంతా నార్మల్ సార్. ఈ సినిమా వల్లే మారిందా? కమిటీ కుర్రాల తర్వాత మారింది. రోల్స్ వచ్చాయా నీకు? మంచి రోల్స్ వచ్చాయి? చేస్తున్నాను ఇప్పుడు చేస్తున్నా పెద్ద మూవీస్ ఏవి చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్స్? టైటిల్స్ నాకు తెలియదు కానీ విశ్వక్సేన్ గారు అది ఫిబ్రవరిలో ఇప్పుడు స్టార్ట్ శ్రీ విష్ణు గారితో. బచ్చలు మళ్ళీ రిలీజ్ రెడీగా ఉంది 20th. ఓకే, ఈ మంత్ 20th. ఓకే. చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకోవాలి అంటాం కదా, అంతే కదా? అంతే, మనం ప్రూవ్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్. అంటే ప్రతి సినిమా నీకు టాస్క్ అడాలి. రిలేషన్ ఇప్పుడు ఏంటి స్టేటస్? సింగిల్ గా ఉంది? సింగిల్. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ బ్రేకప్లు అవుతున్నాయి బ్రో. ఎందుకంటూ అసలు నార్మల్గా అరే రీజన్ ఏమంటారు? మన లైఫ్లో ఉంది కదా, అందుకని. నీ లైఫ్ ఎన్ని బ్రేకప్ అయ్యా చెప్పండి. నా లైఫ్లో ఉంది కదా. మన లైఫ్లో అయిందో ఒక బ్రేకప్ అయింది, అది అయిపోయింది. ఎందుకు అయిందంట? అది ఇంకా అవ్వలే, సెట్ కాలే. లైక్ సెట్ కాలంటే ఏ ఏజ్ డిఫరెన్సెస్, పెళ్ళి. ఇండిపెండెంట్ అనే ఒక పాయింట్ చాలా చాలా రూల్ చేసిందబ్బా. ఇండిపెండెంట్ మ్యాన్ అది చాలా. ఇంతకుముందు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా, ఎప్పుడైతే దూరం అవుతున్నాయో అని మారిపోతూ ఉంటాయి. దీని పరిణామాలు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. జనరేషన్ ప్రాబ్లమ్. జనరేషన్ కదన్నా, మన ముందు వాళ్ళు ఏంటంటే అప్పుడు అంతకు ముందు వాళ్ళు పెట్టే బాధలు చూడక మన ముందు వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే మన పిల్లలు ఎలా ఉండకూడదు అనుకునేవాళ్ళు. ఆ ఇండిపెండెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల స్వాతంత్రం ఎక్కువ అయిపోయినా కూడా కష్టం. ఎందుకు ఇంకేముంది, నా ఇష్టం. ఇప్పుడు నువ్వు నా కొడుకు ఫోన్ లేకపోతే ముద్ద తినడం అసలు అని ఫోన్ ఇస్తే 2 రోజులు పవర్ చూస్తాడు. ఏముంది పక్క, ఏముంది. మీడియా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏముంది, భయ్యా దీని వీడియో కావాలంటే డిఎం చేయండి అని కూడా పెడుతుంటాడు. సో ఒక పిల్లాడి చేతికి వెళ్తే ఏముంది, ఒక టీనేజర్ చేతికి వెళ్తే ఏముంది, మారుతుంది. ఫోన్ అసలు మొత్తం ఈ ఫోన్లోనే ఇప్పుడు చదువు అంతుంది. అబ్బా ఏముంటుంది, మారుతుంది. నువ్వు ఫోన్ తక్కువ పడతావు? నేను ఇంతకుముందు గట్టి వాడేవాడిని, పబ్జీ ఆడేవాడిని బాగా. ఇప్పుడు సైలెంట్లో ఉండి పక్కన పడేస్తాను. నాకు అంటే ఈ మధ్యన నెంబర్ బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది, అందుకని సైలెంట్లో పెట్టేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు నాకు స్ట్రైక్ అవుతుంది. ఒకటి జనరేషన్ మారడం ఇదంతా, దీనివల్ల ఇదా ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ప్రాబ్లం అయిందా? రెండు ప్రాబ్లం అయింది. ఈ కలవాలి మళ్ళీ ఇదేం ఆలోచన లేదా? నాకా పని అనిపిస్తుంటుంది మళ్ళీ ఒక్కోసారి. ఇమాజినేషన్లో అయితే మన కృతిసనంతా కూడా ఉండొచ్చు, రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో కూడా మనం ఉండలేం కదా. రోజుకో హీరోయిన్, హీరో కృతిసనం, మన శ్రీలీల ఆయన కూర్చోమంది అంటాం, ఆడుకుంటాం. పక్కన ఇమాజినేషన్ ఉంటుంది, రియల్ కూడా ఉంది. కాస్త టైం స్పెండ్ చేద్దాం పొంగు అయిపోయింది. ఇది చాలా బెటర్. గొడవ పడదు, మాట్లాడదు, ఏమి జరగదు, అటు నుంచి రాదు మనకి. మనం హ్యాపీగానే ఉంటాం కదా.